బుచ్చిరెడ్డిపాలెంలో రౌడీ రత్న మూవీ చిత్రీకరణ. పరిసర ప్రాంతాలలో సన్నివేశాలు చిత్రీకరించిన చిత్ర బృందం. సినిమా షూటింగ్తో బొచ్చిలో సందడి వాతావరణం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంతాలలో రౌడీ రత్న చిత్రానికి సంబంధించి సన్నివేశాలను చిత్ర బృందం ఆదివారం చిత్రీకరించారు. పరిసర ప్రాంతాలలోని కనిగిరి రిజర్వాయర్, దొడ్ల కోదండరామిరెడ్డి నివాసాల్లో, అలాగే కోదండరామస్వామి ఆలయ సమీపంలో చిత్ర బృందం సందడి చేశారు. ఈ చిత్రీకరణ చుట్టుపక్కల ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, దర్శకుడు హరితేజ నేతృత్వంలో నూతన హీరోయిన్లు, టెక్నీషియన్స్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని అన్నారు. మొదటి షెడ్యూల్ కడప జిల్లాలోని రాయచోట్లో పూర్తి చేశామని, రెండవ షెడ్యూల్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించడం జరుగుతుందన్నారు. చిత్రం చాలా బాగా వస్తుందని, సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొన్నారు. నా పేరు నాగేంద్ర కొన్ని. రౌడీ రత్న మూవీకి డిఓపిగా చేస్తున్నాను. ఈ మూవీ కూడా చాలా బాగా వస్తుంది. ఈ 15 రోజుల షెడ్యూల్ వచ్చేసి మన కడప జిల్లాలో రాయచోటిలో బాగా జరిగింది. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ వచ్చేసి మన నెల్లూరు సైడ్ చేస్తున్నాము, బుచ్చిరెడ్డిపాలెంలో. ఇప్పుడు దీనికి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డైరెక్టర్ హరితేజ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. ఎందుకంటే అతనికి ఫస్ట్ ఇదే మూవీ. ఇప్పుడు ఫస్ట్ మూవీ అయినా కానీ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. సబ్జెక్ట్ కూడా మంచి సబ్జెక్ట్ తీసుకుని ఎంచుకున్నాడు. దానికి ఎవరినైతే సెట్ అవుతారని చెప్పి అనేది మన హీరో నరసింహ గారిని ఎంచుకున్నారు. అలాగే హీరోయిన్ గారిని కూడా మంచిగా సెలెక్ట్గా చేసుకున్నారు. దీంట్లో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని కూడా మంచిగా సెలెక్ట్ చేస్తున్నాడు. దీనికి నాకు సపోర్టింగ్గా నిలబడి బాగా అందరూ మాకు టీం వర్క్ చేస్తున్న వ్యక్తులు. కొరియోగ్రాఫరు హరికృష్ణ పామంజీ, అతను కూడా ఈ మూవీలో కొరియోగ్రఫీ చేశాడు. స్టంట్ మాస్టర్గా వచ్చేసి సుమన్. వీళ్ళంతా టెక్నీషియన్స్ ఏంటంటే చాలా బాగా చేస్తున్నారు. ముఖ్యపాలిగా ఏంటంటే ఈ మన టీంనంతా నడిపించే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మన నరేష్. దీనికి కో డైరెక్టర్గా అండ్ ప్రొడక్షన్ మేనేజర్గా చేస్తున్నాడు అనమాట. నాకు సపోర్టింగ్ వచ్చి మన టిల్లు చేస్తున్నారు. అలా ప్రతి ఒక్కరూ దీంట్లో లీడ్గా ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు, మన రవిశర్మ గారు, వీళ్ళందరూ ప్రతి ఒక్కరు చేస్తున్నారు. అందరూ మంచిగా చేస్తున్నారు. ఈ సినిమా కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.